నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే మహాతల్లి. అమ్మ, సాధారణంగా మనం లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. అది తప్పులేదు. కాకపోతే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడే, అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు. అవునమ్మా. మరి ఆయనని ఆరాధించాలి అని అంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా విశేషంగా ఆరాధించడానికి? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు గురురూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం. హ్మ్. శివుడు ఏది ధరిస్తాడు? శివుడు ధరించేటటువంటి విభూతి. అసలు విభూది అంటే అర్థం తెలుసా? ఎప్పుడైనా విన్నారా? హ్మ్. విభూది అంటే అర్థము సంపద. 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 Okay. విభూది అంటే అర్థం సంపద. అంటే ఆ సంపద అంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు. నా దగ్గర ఏముంది బూడిద అంటారు చూసారు. ఆయన అవును. దగ్గర ఉన్నదంతా సంపదే. సంపదే. ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరుడి దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. ఓకే. ఓకే. అందుకే లక్ష్మీ కుబేర పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే. ఆహాహాహా. ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా, ఒక దీవి, ఉమ్. ఆయన యజమాని, లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్. ఉమ్. దానికి ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు. ఓకే. అంటే ఎంతమంది దగ్గర నుంచి మన మన దగ్గర దగ్గరికి రావాలి. రావాలి. అది కూడా ఎట్లా మన యోగ్యతని బట్టే వస్తుంది. ఆ. అందుకే చాలా బాధల్లో ఉన్నాం, చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం. ఉమ్. శివారాధన చాలా మేలు చేస్తుంది. ఉమ్. ఒక్క 41 రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులు అనమాట. ఒకటే సమయానికి ఆ. శివుడి మీద కాసిన నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా వెళ్ళిపోతాయి. అంటే మొదట ఏ సమయం అయితే అనుకుంటామో అదే అదే సమయం, సమయం. లేదంటే ఏదైనా ప్రదోష ప్రత్యేకమైన కాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతో నర్తించేటటువంటి సమయం కదా, ఉమ్. అది ఇంకా ఓకే. అది ఇంకా ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా, ఉమ్. శ్రావణ మాసం అంటేనే సర్వదేవత ఆరాధన. అవును. నార్త్ సైడ్ ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు. ఉమ్. శ్రావణ బుధవారాలు పాండురంగడి ఆరాధన చేస్తారు. అక్కడ నార్త్ సైడ్. ఆహా. అంటే సర్వదేవత ఆరాధన ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే ఈ మాసం పేరే చెప్పానుగా, శ్రవణం. శ్రవణం. అందుకని శ్రావణ సోమవారాలు చాలా విశేషమైనది. ప్రదోష కాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది. ఉమ్. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన. ఓకే. ఏ రకంగా చేయొచ్చమ్మా? కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడు ఆయన. ఉమ్. అందుకే బిల్వ వృక్షం ఎవరు నాటారు తెలుసా అమ్మ? లక్ష్మీదేవి. ఉహుం. శివుడికి చాలా ప్రీతి. బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది. అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో అర్చన ఆ. చేస్తూ ఉంటారు. ఇందుకే ఓకే. ఓకే. ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుందంటారు. అవును. అంటే ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో కూడా అంతే, శ్రీ సూక్త పారాయణ చేయడము, అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాల్ని కలగజేస్తూ ఉంటాయి. ఉమ్. అలాగే సోముడు, ఉమ్. సోమవారం ప్రత్యేకం కదా, బియ్యం దానం చేయడం వల్ల సోమవారం, ఆహా. లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల, ధాన్యం కదమ్మా, చంద్రుడు మనఃకారకుడు అని చెప్పాను. చంద్రమో మనసో జాతః. ఉమ్. చంద్రుడు మన మనఃకారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇస్తాడు. ఉహుహు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఉమ్. చాలా యూనిటీ ఉంటుంది. ఓకే. ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి. ఉమ్. చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో. ఆహా. ఇవన్నీ ఉన్నాయి. సో అందుకే ముఖ్యంగా ఆరోగ్యం, ఆ. మనశ్శాంతి కావాలి అంటే కూడా ఈ సోముడు ఆరాధన. సోముడు అంటే శివుడే. శివుడు. ఎందుకంటే ఆయన నెత్తి మీద ఉంటాడుగా ఆయన. అవును. ఆయన నెత్తి మీద కాసిన నీళ్లు పోసి ఒక మారేడు దళం సమర్పించండి. ఉమ్. ప్రదోష కాలంలో తప్పకుండా చేయండి. కుదిరితే ఉదయం, ఉదయం. లేదా సాయంత్రం 5:15 నుంచి మొదలుపెట్టి 7 గంటల వరకు. ఉమ్. ఏమీ రావు మంత్రాలు,
ఓం మనస్సులో ఒక్కసారి నమశివాయ అనుకుని వేయండి. హ్మ్. మళ్ళీ నమశివాయ మంత్రం గురుముఖతగా తీసుకోవాలా? అప్పుడే చేయాలా? అన్నీ మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత. ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని, ఎందుకంటే హ్మ్. అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి. అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి. ఆహాహా! అందుకని ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని, హ్మ్. ఓం నమః శివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అమ్మ సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నమైపోతాడంటారు కానీ, అవును. అంత సింపుల్‌గా అయితే ఎవరు చేయాలనుకోరు. అంటే అవును. ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అని అంటూ ఉంటారు కదా! అవునవును. ఒకవేళ మాకు బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నాయి, లేదు హ్మ్. అనంటే మీరన్నట్టుగా కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేదు. హ్మ్. ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా? అంటే ఇక్కడ రుద్రాభిషేకం అని చేస్తూ ఉంటాం. హ్మ్. అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు, అలాగే కొబ్బరి నీళ్ళు, తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు, బంగారం నీళ్ళు, వెండి నీళ్ళు, ఇలా అన్ని రకాల నీళ్ళతో, అన్ని రకాల ద్రవ పదార్థాలతో చేస్తూ ఉంటాం. హ్మ్. ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి. ఆహా! బ్రాహ్మణుల్ని పిలిచి శాస్త్రోక్తంగా హ్మ్. చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది. ఓకే. ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు. హ్మ్. విభూది కలిపినటువంటి నీళ్లు పోయండి ఆయనకి. ఆహా! ఒక విభూది ఉండ తెచ్చుకొని దానికేం పెద్ద ఖర్చుండదుగా. అవును. ఆ అవును. విభూదిని భద్రపరుచుకొని ప్రతిరోజు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేయండి. హ్మ్. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్మా అవును. విభూతి. విభూతి. అంతే తప్ప ఓ పెద్ద చెరుకు రసాలు కొనాలి, వరిపిండి, బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి. 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 ప్రత్యేకంగా ఇవేవి చేయలేం. హ్మ్. విభూది తీసుకోండి. నీటిలో కలపండి. అభిషేకం చేయండి. నుదుటన విభూతి ధరించండి. హ్మ్. ఇది చెప్పానుగా విభూది అనే పదానికి అర్థం సంపద. అవును. విభూది ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది. హ్మ్. అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే చూడండి తమిళియన్స్ ఖచ్చితంగా ధరిస్తారు. ధరిస్తారు. స్త్రీలు, పురుషులు గూడా. అవును. అందుకని దోషం ఏమీ లేదు. హ్మ్. అందరూ గూడా ధరించవచ్చు విభూది. చక్కగా నుదుటిన కుంకుమ, విభూది ఇవి 2 ధరించడం నేర్చుకోండి. హ్మ్. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.